జగన్మోహన్ రెడ్డి గారు అయితే అర్జెంటుగా తాళపల్లి ప్యాలెస్లో అయితే తన నేతలతోనే అయితే భేటీ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని చెప్పేసి అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజల్లో ఎంతవరకు అంటే ప్రజలకి వ్యతిరేకంగా ఉందా, అంటే వాళ్ళలో వ్యతిరేకత పెరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ప్రచారం ఆపేసి మరి తాడేపల్లి ప్యాలెస్లో నేతలతోని భేటీ అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ భేటీ వల్ల జరగబోయేది ఏంటి, అసలు అంటే ముందు ఏం జరగబోతుంది? అంటే అత్యవసరంగా ప్రచారాన్ని ఆపేసి పార్టీ సభ్యులతో అంటే ముఖ్య కోర్ కమిటీ తోటి అర్జెంటుగా తాడేపల్లిలో మీటింగ్ పెట్టారు అంటే కనుక ఆ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది అడ్వర్స్ ఇంపాక్ట్ అంటే ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా వెళ్ళింది అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ప్రచారాన్ని ఆపి ఇమీడియట్గా మీటింగ్ పెట్టారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ టైం, వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. ఇది ఈ జస్ట్ రాబోయే 1 వీక్ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి టైంలో ప్రచారాన్ని ఆపి తాడేపల్లిలో మీటింగ్ పెట్టారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. అంటే డెఫినెట్గా ఇది రివర్స్ కొడుతోంది వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే ఆ నిర్ణయం అనేది ప్రజలకి వ్యతిరేకంగా ఉంది, ముఖ్యంగా రైతులకి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక ల్యాండ్ కొన్నా, ఏదన్నా 10 ఎకరాలు కొన్నా, 5 ఎకరాలు కొన్నా, లేదంటే మనకు వారసత్వంగా ఏదన్నా వచ్చినా కూడా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే మనకు అది ఒక సెక్యూరిటీ, ఒక భద్రత ఫీల్ అవుతారు ఎవరైనా కూడా, ప్రజలు కానీ ఎవరైనా కూడా. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉండి జిరాక్స్ కాపీస్ రైతులకు కానీ ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒరిజినల్ పట్టాలు లేకుండా జిరాక్స్ కాపీస్ ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఒకలాంటి అభద్రతాభావం, అసలు ఏం జరుగుతుంది, ఇది మన పొలం, మన స్థలాలు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి కదా, ప్రభుత్వం దగ్గర ఎందుకున్నాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి, ఆయన ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కరెక్ట్ కాదు కదా. సో అంటే దాని మీద రైతుల బొమ్మ, ఓనర్ బొమ్మ, వాళ్ళ ఫోటోలు పెడితే అదొక ఇది, ఈయనది పెట్టుకోవడం ఏంటి? వీళ్ళు నిరంతరం అధికారంలో ఉండరు కదా, ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టడం కరెక్ట్ కాదు. ఇంకా వస్తే కనుక ఈ ఒరిజినల్ పట్టాలు వీళ్ళ దగ్గర లేకపోతే కనుక ఈ రైతులు కానీ ఎవరైతే ఒరిజినల్గా పట్టా హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ, లేకపోతే వాళ్ళ అబ్బాయి ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే ఇతరత్ర ఆర్థిక అవసరాల కోసం జనరల్గా ఏంటంటే ల్యాండ్ను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ, లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జిరాక్స్ కాపీస్ మీద బ్యాంక్స్ ఇస్తాయా? మీకు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా కూడా లాట్ ఆఫ్ స్క్రూటినీ చేసి ఆ బ్యాంక్ టీము వచ్చి ఎంక్వైరీ చేసుకొని మొత్తం దాని మీద వెరిఫికేషన్ చేసుకొని, వెరిఫికేషన్ ఆఫీసర్ కూడా వస్తారు, అన్నీ క్షుణ్ణంగా ఉన్న తర్వాతనే లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఓన్లీ జిరాక్స్ కాపీ మీద ఏ బ్యాంకు ఇవ్వదు. అసలు బ్యాంక్ దాంట్లోనే రూలింగ్లోనే ఆర్బీఐ గైడ్లైన్స్లోనే అది లేదు. ఏదన్నా మీకు లోన్ కావాలంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇంత కీలకమైన చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, ఇంత కీలకమైన దాన్ని మీరు తొందరగా దాని యొక్క పర్యవసనాలని ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకుని దీన్ని అమల్లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? దీని మీద ప్రజా వ్యతిరేకత ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి తగ్గట్టుగా అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ, వీళ్ళ నాయకులందరూ కూడా ఈ చట్టం మీద ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం ఎంత, దీనివలన భవిష్యత్తులో మీ అవసరాలకి మీకు సంబంధించిన మీ సొంత భూమిని మీరు ఉపయోగించుకోలేకపోతారు. దానిలో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజలకి చేరదీయడంలో అపోజిషన్ పార్టీలు, కార్యకర్తలు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. దాని పర్యవసానం ఈ రోజున తాడేపల్లిలో మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారంటే పరిపాలనా అనుభవం లేకపోవడం,
ఒకటైతే, రెండోది ఏంటంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలే తీసుకున్నారు. మీరు ఏది తీసుకున్నా కూడా, మీరు మద్యం తీసుకోండి, ఆయన ఏమన్నారు, నేను మద్య నిషేధం చేస్తాము అన్నారు. వచ్చిన తర్వాత ఏం చేశారు, చీప్ లిక్కర్ని ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నారు. అంటే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు కదా, ప్లస్ ఆర్థికంగా డబ్బులు ఎక్కువ పెడుతున్నారు కదా. ఇంతకుముందు 80 రూపాయలు ఎంతో ఉండేదాన్ని ఈ రోజున 200 పెట్టారంటే ప్రజలను ఆర్థికంగా దెబ్బతీయడమే కదా. పోనీ నాణ్యమైన లిక్కర్ ఇస్తున్నారంటే చీప్ లిక్కర్ ఇస్తున్నారు, దానివలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. ఈ రోజున ల్యాండ్, దీనివలన వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. ఇంకొకటి చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని. అసలు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ముందు టీచర్స్ ఇంగ్లీష్లో చెప్పగలిగే కెపాసిటీ ఉందా లేదా? బికాస్ అందరూ తెలుగు మీడియంలో చెప్తారు, తప్పేం లేదు, బికాస్ తెలుగు మీడియం స్కూల్స్. మీరు ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేసే ముందు ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఒక కసరత్తు చేయాలి కదా. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుల్ని చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే ఇది, ప్లస్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ విద్యా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి. అవన్నీ లేకుండా గుడ్డెత్తి చేలో పడినట్టు ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చారు. తప్పులేదు, అందరూ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలి కాంపిటేటివ్ వరల్డ్లో, తప్పేం లేదు. ఆలోచన కరెక్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ రాంగ్. ఎందుకంటే పరిపాలన అనుభవం లేకపోవడం, అనుభవ రాహిత్యం. వెరసి ఏంటంటే ఆయన తీసుకున్న ప్రతి ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకంగా మారినాయి. ఏ రోజున కూడా ఈ రోజుకి అభివృద్ధి జరగలేదు, ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, మహిళలకి రక్షణ లేదు. ఇలా చూస్తే ఇవి అన్నీ అనుభవ రాహిత్యం, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. ఇవన్నీ వెరసి ఏం చర్యలు తీసుకుని దీనికి దిద్దుబాటు చర్యలు. బట్ సమయం మించిపోయింది. ఇట్స్ జస్ట్ 1 వీక్. 1 వీక్ బిఫోర్ మీరు ఏదన్నా చెప్పినా కూడా ప్రజలు నమ్మరుగా. మీకు ఇదే చిత్తశుద్ధి ఉంటే అసలు ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఏం నామ్స్ ఫాలో అవ్వాలి, ఈ చట్టం మనం ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఎలాంటి సానుకూలత వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేయాలి కదా. అండ్ ల్యాండ్ యాక్ట్ చట్టం ఏంటంటే ఇది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే వారసత్వంగా వచ్చే భూములు ఉంటాయి, వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి దాని మీద. సో ఇవి అన్నీ కూడా మీరు అవి ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజల్ని ఒకవేళ నిజంగా అది మంచి చట్టం అయితే కనుక ప్రజల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఏమన్నా ఉంటే చెప్పాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ చట్టం మొత్తం నెగిటివ్గా కనిపిస్తుంది. ఇంత ఎక్సర్సైజు ఏమీ చేయకుండా మొత్తము ఇలాంటి సిట్యుయేషన్కి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలుగానే మనం భావించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా